బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి అనర్హత వేటు భయం పట్టుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో వేటు ఖాయమని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితుల దగ్గర రాజీనామాకు సిద్ధమని కడియం చెప్తున్నట్టు టాక్. అందుకోసమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారన్న చర్చ జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సుప్రీంకోర్టు తీర్పునకు ముందే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ వేదికగా ఉప ఎన్నికలు ఖాయమనే సంకేతం ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. వలస ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలంటూ ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అందాయి. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25లోగా తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హుడిగా ప్రకటించక ముందే పరువు పోకుండా ఉండేందుకు కడియం రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే అభివృద్ధి అసాధ్యమనే సంకేతాలు అందుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు నిధులు లేవంటున్న ముఖ్యమంత్రి ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే 800 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామనడంపై స్థానిక ప్రజలకే నమ్మకం లేకుండా పోయింది. ఇదంతా రాబోయే ఎలక్షన్ స్టంట్గా ప్రజలు భావిస్తున్నారు. రానున్న 2-3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా సమాయత్తంగా ఉండాలన్న ప్లాన్తోనే సీఎంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ పెట్టించినట్టు చర్చ జరుగుతోంది. ప్రజల్ని మభ్యపెట్టేందుకే అభివృద్ధి మంత్రం పేరిట వస్తున్నారని, రాష్ట్రంలో నిధులే లేనప్పుడు ఒక్క స్టేషన్ గన్పూర్ మీదనే ఎలా ఫోకస్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక అంటేనే కడియం శ్రీహరి వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీఫామ్ మీద సునాయాసంగా గెలిచిన కడియం ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచే పరిస్థితి లేదని భయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో మళ్లీ ఎన్నిక వస్తే పరాభవం తప్పదనే భావనలో కడియం ఉన్నట్లు సమాచారం. మరోవైపు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే కడియం శ్రీహరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పర్యటనకు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇందిరకు ఆహ్వానం దక్కలేదు. ఈ ఒక్కసారనే కాదు, అనేక సార్లు సముచిత గౌరవం దక్కనీయకుండా కడియం వ్యవహరిస్తున్నాడని ఆమె వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి కడియంకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చి కాంగ్రెస్ లో పెత్తనం చెలాయిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరవర్గంతో పాటు హస్తం పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా కడియంకు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ క్యాడర్ సిద్ధంగా ఉందని చెబుతున్నాయి.